బీజేపీ బలోపేతం కోసం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు నిర్మల్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర అధ్యక్షునితో పాటు ఎంపీ కూడా అందులో పాల్గొన్నారు. మనతో పాటు ఆదిలాబాద్ ఎంపీ గూడెం నాగేష్ గారు మాట్లాడింది. అన్న, ఏంటి పరిస్థితి? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి గ్రామాల నుంచి కూడా బూత్ స్థాయి నుంచి కూడా బలోపేతం చేయడం కోసం ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బలంగా ఉన్నటువంటి పార్టీని ఇంకా బలోపేతం చేసి పటిష్టం చేయాలని చెప్పేసి కార్యాచరణ ప్రణాళిక జరుగుతూ ఉన్నది. ఆయా మండలాల వారీగా ఇప్పటికే ప్రశిక్షణ వర్గాలు అంటే పునశ్చరణ తరగతులు కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఈ జిల్లాలో ఈరోజు నిర్మల్లో కూడా నిర్మల్ నియోజకవర్గం సంబంధించి ఉంది. ఉమ్మడి జిల్లాలో అటు అశ్వాబాద్ మొదలుకొని లేకపోతే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల అంటే గ్రామీణ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి కూడా ఎప్పటికప్పుడు ఏదో ఎన్నికలు వస్తేనే కార్యకర్తల్ని కేంద్ర ప్రభుత్వం యొక్క విషయాల పట్ల కావచ్చు, పార్టీ యొక్క సిద్ధాంతాల పట్ల కావచ్చు, ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల కావచ్చు అవగాహన చేయడమే ఎలక్షన్ సందర్భంలో కాకుండా ఎప్పటికప్పుడు ఇటు కార్యకర్తల్ని అటు ప్రజల్ని చైతన్యవంతపరుస్తూ విషయాలను తెలియజేస్తూ పార్టీకి వారిని సానుభూతి పరులుగా తయారు చేయడంలో భాగంగానే మా యొక్క ప్రశిక్షణ వర్గాలు జరుగుతూ ఉన్నాయి. అంటే కింది స్థాయి నుంచి కూడా పటిష్టం చేయడానికి ఇప్పటికే, ఎందుకంటే మా అందరి యొక్క ఆశయం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయం కూడా, ఎందుకంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైనటువంటి శక్తిగా తీసుకురావడానికి తయారు చేయడానికి ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ ప్రజాప్రతినిధి ఎంపీ గూడెం నాగేష్ ముఖ్యమంత్రిని పోగొడుతున్నారు, క్రీడాకారుడు అని మరో మాట అని. కానీ ఆ డబ్బులు సింగరేణివి. ఈ విషయం మరి గూడెం నాగేష్ అన్నకు తెలియదా అని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న. ఏం చెప్తారు మీరు దీని మీద? కేటీఆర్ అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం ఒక నయా పైసా ఆదిలాబాద్ జిల్లాకి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఇవ్వలే. ఆయన తీసుకుపోయి ఎక్కడో హైదరాబాద్లోనో ఇంకెక్కడో పెట్టుకున్నాడు. ఎందుకంటే సెంట్రల్ది 49% ఉంది, 51% ఏమో స్టేట్ది ఉంది. ఎందుకంటే క్రీడాకారుడిగా ఒకటి ఆ రోజు మాట్లాడిన తర్వాత ఆదేశాలు ఇచ్చాడు. ఏమని? ఈ జిల్లాలో ఉన్నటువంటి స్పోర్ట్స్ పర్సన్ని మీరు వెలికి తీయండి, పాఠశాలలు ఏవైతే వాటిని అన్నింటినీ అభివృద్ధి పరచండి అని చెప్పేసి అది చెప్పడం జరిగింది. నువ్వైతే ఆ పని చేయలే కదా. 2016లో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఇది చేసుకొని ఇక్కడ పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నాం. 6-7 సంవత్సరాలు ఎన్నిసార్లు మొత్తుకున్నా కనీసం నీకు ఆ సోయి లేదు. మరి ఈరోజు ఎందుకంటే స్పోర్ట్స్ కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు, రెండు కూడా కంకరెంట్ లిస్టులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి చేస్తేనే అవి అవుతాయి. అదొక మంచి పరిణామం ఆ రోజు జరిగింది. అప్పుడే ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఆదేశాలు ఇచ్చి ఆదిలాబాద్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్కూల్ని అప్గ్రేడ్ చేయాలి, లేకపోతే డెవలప్ చేయాలి. యువత అంతా కూడా మరి పెడదారిని వెళ్తూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గ్రౌండ్లో ఉండేటట్టు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మాకు సంతోషం. ఈవెన్ విమానాశ్రయం గురించి నీకు మేము ల్యాండ్ అడిగితే ఆ రోజు ఏమన్నారు? మాకు బైసన్పోలో గ్రౌండ్ అసెంబ్లీకి లేకపోతే మా యొక్క సెక్రటరీకి ఇవ్వడం లేదు కాబట్టి మేమెందుకు డిఫెన్స్కి వాళ్ళకి మా ల్యాండ్ ఎందుకు ఇస్తామని చెప్పారు. ఈరోజు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా అయ్యారు. కాబట్టి మేము అక్కడ ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఆయనకు ప్రశంసిస్తూ ఉన్నాం. ఎందుకంటే డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ కూడా మేము వాళ్ళని వ్యతిరేకించేది లేదు. వేరే అంశాల్లో తప్పకుండా వ్యతిరేకిస్తాం. ఇప్పుడే ఇదే వేదికపై మాట్లాడడం జరిగింది. నీ దగ్గర నయా పైసా లేదు రేవంత్ రెడ్డి, నీ దగ్గర నయా పైసా లేదు, మా పైసలతోటే ఈడ ఏదో షోకులు చెప్తున్నావు, 6 కిలో నేను ఇస్తున్న సన్నబియ్యం చెప్తా ఉన్నావు. ఈరోజు గ్రామాల్లో ప్రతి పని, ఉపాధి హామీ పని 90% ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. అక్కడ నీ శ్మశాన వాటిక కట్టినా, సైడ్ డ్రైన్ వేసినా, సీసీ రోడ్ వేసినా, చెట్టు మరి అంటే మొక్కలు నాటినా, లేకపోతే క్రీడా ప్రాంగణాలు నిర్మించినా, ఏది నిర్మించినా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి కూడా ఒక్క నయా పైసా అప్పుడు బీఆర్ఎస్లో గవర్నమెంట్లో రాలేదు, ఈ 3 సంవత్సరాల యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రాలేదు. దానికి మనం తప్పకుండా విమర్శిస్తాం. నువ్వు అప్పులు చేసినావు. ఆ రోజు అదే వేదిక నేను అన్నా,
నీకు నల్గొండనో లేకపోతే వరంగలో కాదు, మాకు ఆదిలాబాద్ జిల్లాలో కూడా నీ ఇప్పుడు శంకుస్థాపన వేసినటువంటి ఆ పనులకు ప్రారంభించినటువంటి ఆ పనుల యొక్క బిల్లులు దిక్కులేదు, మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి అదే వేదిక మీద మాట్లాడడం. కనీసం ఆయన కొద్దిగా స్పందిస్తూ ఉన్నారు. మీరు అసలు అప్పుడు స్పందించే వాళ్ళ, అవకాశం ఇచ్చేవాళ్ళ, మాట్లాడించేవాళ్ళ? ఇక మాట్లాడతారు దొరగారు. ఏం చెప్తారన్న? బీజేపీ కాంగ్రెస్ ములాఖతులో పనిచేస్తుందని నిన్న చెప్పిండు. దీని మీద మీరు ఏం చెప్తారు? తాతాలాడుతున్నారు పాపం, వాళ్ళే తాతాలాడుతున్నారు పాపం, మేమే రానిత్తలేము. వాళ్ళే తాతాలాడుతున్నారు, మేమే రానిత్తలేము. ఇక జాలరా భయ్ మీకు వద్దు, ఎందుకంటే మీ అహంకారంతో మేము ఉండలేము. మేము సాదాగా సీదాగా మేమే భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోరాటం చేసుకుని ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సర్కార్ని తీసుకొస్తాం. ఇది పరిస్థితి. అటు టీఆర్ఎస్ నాయకులు మాతో పొత్తు కోసం తాతాలాడుతున్నారు, కానీ మేమే రానియట్లేదు. మీ అహంకారాన్ని మేము చూడలేము. మేము కూడా ఈసారి ఇండివిజువల్గా మా సర్కార్ని తీసుకురావాలని అనుకుంటున్నామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ చెప్పారు. ఓటు స్టూడియో.